ఇదైతే హీరో ప్లెజర్ వెహికల్ అండి. దీనికి గేర్ బాక్స్ కంప్లీట్ ఉంది. సో, ఏ బోల్ట్ ఎలా ఓపెన్ చేయాలనేది క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దానికన్నా ముందు ఒక లోగో యేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే హీరో ప్లెజర్ వెహికల్ అండి. ముందుగా ఆయిల్ బోల్ట్ అయితే డ్రైన్ చేయండి. దానికి 12 బోల్ట్ అయితే వస్తుంది. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీకు. ఖచ్చితంగా టూల్స్ అయితే కత్తి టూల్సే వాడండి. నేను టప్ ఏరియా వాడుతున్నాను టూల్స్ అనేవి. ప్రతిదీ కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ వాడుతున్నాను. మనకి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు. అండ్ దీనికైతే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి బేరింగ్ పోయిందండి. అది ఏ బేరింగ్ పోయిందన్నది ఓపెన్ చేస్తే తెలుస్తుంది. బట్ 99.9% మనకి ఏ స్కూటీ అయినా వీల్ బేరింగ్ మీద ఎక్కువ బేస్ అవుతుంది. సో, ముందుగా ఆయిల్ డ్రైన్ చేసిన తర్వాత మీకు ఏదైతే 10 బోల్ట్స్ వచ్చాయి కదా! ఉన్న 8 బోల్ట్స్, 9 బోల్ట్స్‌ని కూడా ఓపెన్ చేయండి. ఇన్నర్ కూడా వస్తుంది. ఔటర్ కూడా బోల్ట్స్ వస్తాయి. సో, నేను ముందుగానే అక్కడ క్లచ్ అయితే ఓపెన్ చేసేసాను. అండ్ ముందుగా అన్ని బోల్ట్స్ లూజ్ చేసేయండి. ఓపెన్ చేయొద్దు. లూజ్ చేసిన తర్వాత మీరు అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేయండి. అండ్ మీద ఆయిల్ బోల్ట్ కూడా లూజ్ చేయండి. బికాజ్ ఆఫ్ ఎందువల్లంటే ఎయిర్ పాస్ అయితే కొంచెం ఎర్లీగా ఆయిల్ బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో, తర్వాతైనా మీరు ఆయిల్ వేయడానికైనా ఓపెన్ చేయాలి కాబట్టి ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. నో ప్రాబ్లమ్ అండి. డస్ట్ పడిపోతుందన్న బాధ లేదు. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసాక అలాగా క్లీన్ చేయాలి కాబట్టి అయితే మొత్తం దానికి ఉన్న 10 బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. బట్ గేర్ బాక్స్ కంప్లెయింట్స్ ఎందుకొస్తాయి భయ్యా అంటే ఇన్ టైమ్‌లో మీరు దానికి ఆయిల్ వేయకపోయినా, ఎక్కువ లోడ్ వేసినా మనకి ఎక్కువ జర్నీస్ చేస్తారు కదా! అందువల్ల మీకు త్వరగా బేరింగ్స్ కంప్లెయింట్స్ వస్తాయి. సో, ఎప్పటికప్పుడు ఇన్ టైమ్‌లో ఆయిల్ వేస్తే 99.9% ఏ గేర్ బాక్స్ కంప్లెయింట్ అయితే రాదు. బట్ ఇప్పుడు కొత్తగొచ్చిన లేటెస్ట్ బండ్లకి కంప్లెయింట్స్ వస్తున్నాయి. సో, అదైతే కంప్లీట్ సైడ్ టాపిక్ అండి. మనకి ఆ టాపిక్‌తో ప్రెజెంట్ పని లేదు. సో, నేనైతే ఆల్మోస్ట్ అన్ని బోల్ట్స్ అయితే లూజ్ చేసేసాను. ఓకే. ఇన్నర్ సైడ్ 10 బోల్ట్స్ ఓపెన్ చేసేసాను. అండ్ ఔటర్ సైడ్ ఉన్న బోల్ట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇన్‌కేస్ నా ఛానల్ ఇంకా మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మేబీ మీకు బోరింగ్ కంటెంట్ ఉంది కదా! సో, అందువల్ల అయ్యుండొచ్చు. బట్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఆల్ క్లిక్ చేయండి అక్కడ. గట్టిగా కొట్టిన తర్వాత అక్కడ కిందన ఒక థమ్స్ అప్ సింబల్ ఉంది కదా! థమ్స్ అప్ కొట్టి మీరు షాప్‌లో థమ్స్ అప్ కొనుక్కొని తాగండి. నేనైతే థమ్స్ అప్ మీకు ఇవ్వలేను కదా! మీరు నా దగ్గర లేదు. ఓకే. నేనైతే బోల్ట్స్ అన్ని ఓపెన్ చేసేసాను. ఇప్పుడు గేర్ బాక్స్‌ని ఓపెన్ చేయాలి. ఎలాగంటే మీ దగ్గర ఏమైనా ఒక హ్యామర్ గానీ, ఏమైనా రాడ్ ఉంటే పర్టిక్యులర్ ఇంజిన్ చెక్ ఉంది చూసారు కదా! గేర్ బాక్స్ వీల్ ఫిట్ చేస్తాం కదా! అక్కడ కొంచెం చిన్న హ్యామర్‌తో లైట్‌గా కొట్టండి. కొంచెం చూసారు కదా! సిట్టింగ్ వదిలేసింది. ఆహ్, జాగ్రత్తగా కొట్టిందేమో చూసుకొని మరీ ఎక్కువ కొట్టకండి. విరిగిపోతుంది అల్యూమినియం కాబట్టి. ఓకే. ఆహ్, ఒక్క నిమిషం కెమెరా మడ్గారికి అడ్డేస్తుంది. మడ్గారికి తీసేద్దామా? వద్దులెండి మళ్ళీ కస్టమర్ బాధపడతారు. ఓకే. మీకు కొట్టిన తర్వాత ఏదైతే మీకు గ్యాప్ వచ్చింది కదా! లైట్‌గా క్రాంక్‌ని హాఫ్ క్రాంక్‌ని లైట్‌గా ఓపెన్ చేశాను గేర్ బాక్స్ క్రాంక్‌ని. ఓకే. గుడ్. సూపర్. లోపలైతే బానే ఉంది. నాకొక కష్టమైతే తగ్గింది క్లీన్ చేసేందుకు. ఓకే. అక్కడ నాకు 99.9% మనకి ఈ వీల్ బేరింగే పోయిందనిపిస్తుంది. సో, చెక్ చేస్తున్నాను. అదే పోయిందండి. అనుమానం లేదు. ఈ బేరింగ్స్ అయితే పోవు 99.9%. సో, వీల్ బేరింగ్ మార్చుకుంటే సరిపోతుంది దీనికి. అది 6004 నంబర్ వస్తుంది. అండ్ ఆల్రెడీ నేను ఏ బేరింగ్స్ పడతాయన్న ఇది కూడా చెప్పాను మీకు. అండ్ ఈ బేరింగ్ బాగానే ఉందండి. ఏం మార్చవట్లేదు. నో టెన్షన్ అట్ ఆల్. ఓన్లీ మనం వీల్ బేరింగ్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే. నేనైతే వీల్ బేరింగ్ అయితే మార్చేస్తాను. మీకు టైం వేస్ట్ అవ్వకుండా పర్టిక్యులర్ పార్ట్ స్కిప్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇదైతే వీల్ బేరింగ్ బాగుంది. ఇది కూడా చెక్ చేస్తున్నాను. షేక్ అయితే లేదు. క్లీన్. ఓకే. ఒక్క నిమిషం సెట్ చేసుకున్నాను. కెమెరా కొంచెం టైం ఇవ్వండి సార్. ఓకే. చూసారు కదా! క్లీన్ చేసేసాను అక్కడ నుండి కంప్లీట్‌గా. ఇప్పుడు ఏదైతే మీకు షాఫ్ట్ ఉంది కదా! షాఫ్ట్ ముందుగా వీల్ షాఫ్ట్ పెట్టేసిన తర్వాత కిందనున్న వీల్‌ని పెట్టండి ఇక్కడ. రొటేటింగ్ వీల్‌ని. ఓకే. ఆల్ క్లియర్. ఒకసారి చెక్ చేయండి మొత్తం అంతా కరెక్ట్‌గా రోలింగ్ అవుతుందో లేదా. ఇన్‌కేస్ వీల్ తిరగబడినా మీకు రోలింగ్ బాగోదు. సో, నేనైతే క్రాంక్‌కి ఒక బేరింగ్ ఆల్రెడీ నేను చేంజ్ చేసేసాను. సో, నేను క్రాంక్ ఫిట్ చేస్తాను. అండ్ ప్యాకింగ్ అయితే నేను ఈ చిన్న క్రాంక్‌కి అయితే పెట్టాను. సో, మీరు కంగారు పడవద్దు. ప్యాకింగ్ పెట్టలేదన్నా మర్చిపోయారన్న ఇది ఉంటుంది కదా మీకు. సో, క్రాంక్ ఫిట్ చేసినప్పుడు చూడండి డౌల్స్ అనేవి ఉన్నాయో లేదా ఆపోజిట్ కార్నర్స్‌లో డౌల్స్ అయితే నేను పెట్టిన దాంట్లో డౌల్స్ ఉన్నాయి. కొంచెం టైట్‌గా ఎక్కుతుంది. గేర్ బాక్స్ కదా! కంగారు పడవద్దు. ఆ బేరింగ్స్‌లో కరెక్ట్‌గా రాడ్ సెట్టింగ్ అవ్వాలి కదా! ఓకే. కొంచెం ఆపోజిట్‌లో కొంచెం హ్యామర్‌తో గానీ, లేకపోతే మీకు చేత్తో కొట్టినా పర్వాలేదు సెట్టింగ్ అయ్యేందుకు.
కొంచెం సిట్టింగ్ అయ్యింది అని అనిపిస్తే మీకు ఆపోజిట్లో బోల్ట్ వేసేయండి. అయితే సీటింగ్ అయింది అనిపిస్తుంది నాకు. సో నేను ఆపోజిట్లో బోల్ట్ వేసేస్తున్నాను. బోల్ట్ లెంత్ చెక్ చేసుకుని వేయండి. కొంచెం డిఫరెన్స్ ఉంటాయి బోల్ట్స్ అనేవి. క్లమ్జీ అవ్వద్దు, కంగారు పడవద్దు, నిదానంగా ప్రధానంగా చేయండి. చూసారు కదా, నేను బోల్ట్ థ్రెడ్డింగ్ బిగిస్తుంటే ఆటోమేటిక్గా ఇంజిన్ చెక్ అయితే సిట్టింగ్ అవుతుంది. ఆపోజిట్గా బిగించండి, అప్పుడు కంప్లీట్గా మీకు సిట్టింగ్ అయితే అయిపోతుంది. ఓకే, ఆపోజిట్ అంటే ఏంటండి, ఇప్పుడు మీ తిన్నంగా ఏదైతే ఒక బోల్ట్ ఉంది కదా, దాని తిన్నంగా ఉన్న బోల్ట్ బిగించండి. ఓకే, నేనైతే ఆపోజిట్ బోల్ట్ బిగిస్తున్నాను. ఇన్నర్ సెక్షన్, అవుటర్ సెక్షన్లో థ్రెడ్డింగ్ చేసే కొద్దీ ఇంజిన్ హాఫ్ కవర్ ఏదైతే ఉంది కదా, అది అలా ముందుకు వస్తూనే ఉంది. అంటే ఆల్మోస్ట్ సిట్టింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆపోజిట్ బిగించిన తర్వాత మీకు మిగతా బోల్స్ ఏవైతే ఉన్నాయో ర్యాండమ్గా అప్ అండ్ డౌన్ వేసుకెళ్ళిపోండి. ఫుల్ టైట్ చేసేది ఒకసారి సిట్టింగ్ అవ్వకపోతే మీకు ప్యాకింగ్ పోతుంది అండ్ దెన్ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనకి ఓపెన్ చేయాలి, మెయిన్ టైం అయితే మనకి వేస్ట్ అవుతుంది. టైం ఈజ్ సో వాల్యుబుల్ కాబట్టి ఓకే, నేను ముందుగా ఆపోజిట్ బోల్ట్ వేసేసాను. అండ్ మీరు కూడా ఏమన్నా ఈ స్కూటీ వాడితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి వీడియో అయిన తర్వాత గేర్ బాక్స్ ఆయిల్ చెక్ చేయించుకోండి. ఓకే, ఇన్కేస్ వీడియో కనుక మీకు స్కూటీ కనుక మీకు ఉన్నట్లయితే అది కూడా మీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి గేర్ బాక్స్ చెక్ చేయించుకోండి, గేర్ బాక్స్ ఆయిల్ అనేది. ఓకే, సిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మిగతా బోల్స్ అయితే వేసేస్తున్నాను నేను అప్ అండ్ డౌన్ అండ్ 4 కార్నర్స్లో అండ్ ఆపోజిట్ కార్నర్లో కూడా. ఓకే, ఇంకా ఫుల్ టైట్ చేసేయచ్చు నేను, నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. చూసారు కదా, టైట్ చేసే కొద్దిగా అక్కడ సిట్టింగ్ అవుతూనే ఉంది. ఇంకా క్లోజ్కి వస్తుందంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఏమాత్రం ఆయిల్ కానీ డస్ట్ కానీ లీక్ అవ్వకుండా ఉండేందుకు దాని నుంచి. ఆల్మోస్ట్ వీడియో కూడా నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను ఎర్లీగానే. ఇంకేస్ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారా చేయట్లేదా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకంటే కొత్తగా పెట్టాను కదా ఛానల్లో, మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కదా, నాకు కూడా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్ని. ఓకే, ఇది ఫస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీనికి ఆయిల్ ఎంత వేయాలంటే 0.12 అండి, అంటే 120 ml వేయాలి. అండ్ దీనికి గేర్ బాక్స్ ఏదైనా సపరేట్గా ఉంటుంది, లేదా 10-30 కానీ 20-40 కానీ సింథటిక్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఒక 120 కాబట్టి 130 అండ్ 130 ml ఆయిల్ వేయండి. అండ్ మరి ఇంకేమైనా ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేక సోషల్ వెబ్సైట్స్లో కూడా మెన్షన్ చేయవచ్చు. అలాగే కిందన సబ్స్క్రైబ్ అండ్ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఆ పక్కనున్న గంటను గట్టిగా కొట్టండి భయ్య, కొట్టేసి ఆల్ అని క్లిక్ చేసేయండి అక్కడ. అలాగే ఒక చిన్న థమ్స్ అప్ సింబల్ ఉంది కదా, ఆ థమ్స్ అప్ని క్లిక్ చేసి థమ్స్ అప్ తాగేయండి మీరే. ఓకే, మరి ఇంకేమైనా వీడియోస్ కనుక మీకు ఏమన్నా కావాలన్నట్లయినా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీకు. అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ దెన్ ఇంకేముందని చెప్పడానికి ఓకే, ఏం లేదండి, అయిపోయింది ఆల్మోస్ట్ క్లియర్. స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.